ఆదిలాబాద్ బంద్ నేపథ్యంలో ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి జోగురామన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. విడతల వారీగా రాస్తారోకోలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. బంద్ను కట్టడి చేస్తున్నారు. ఎక్కడికక్కడగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ చర్యను? మేము అదే చెప్తున్నాం. ఇది అన్నదాతల కొరకు ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ కార్యక్రమాలు చేస్తుంటే మరి ప్రభుత్వాలు పోలీసులను పెట్టి పోలీసుల ద్వారా మమ్మల్ని అరెస్టులు చేస్తే ఇది సమంజసం కాదు. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఇది ఒక అప్రజాస్వామికం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కూడా కాదు. ఇట్లా మీరు ఎందరిని అరెస్ట్ చేస్తారు? అన్నదాతల కొరకు చేసినటువంటి నాయకులను అరెస్ట్ చేస్తే అసలు ఉద్యమాలు ఆగుతాయా? మీరు ఎందరు మంది పోలీసులను పెట్టగలుగుతారు? ఎందరు మంది పోలీసులను పెట్టినా రైతులు అనుకుంటే మాత్రం గ్రామాలు తిరగబడితే ప్రభుత్వాలే మరి గతంలో అనేక మరి నష్టాలు భరించినటువంటి విషయాలు కూడా చూసినాం. ఇలా మీరు రైతులనే ఈ రకంగా రైతుల కొరకు చేసే వ్యక్తులనే అన్నం పెట్టే రైతు కొరకే మేము చేస్తే మమ్మల్ని ఇట్లా ఈ రకంగా అరెస్ట్ మేమేం ప్రజాస్వామ్య పద్ధతి చేస్తున్నాం. మేము బంద్ కూడా అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్పినాం. బంద్ నిర్వహిస్తూ ఆర్టీసీ నిన్న ఎస్పీ గారికి కలిసినాం. ఆల్రెడీ ఎండీ గారికి మరి ఆల్రెడీ మేము మెసేజ్ ద్వారా పంపించేసినాం. ఇంత ఉండగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. బాధగా ఉంది. అంటే అన్నం పెట్టే రైతుల కొరకు చేసేటటువంటి పార్టీలను ఈ రకంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెడితే ఇది అప్రజాస్వామికమవుతుంది. ఇది ప్రభుత్వాల యొక్క పిరికి పంద చర్య అని చెప్పిన దీని అందుకు అనుమతి లేదంటున్నారు. ముందస్తుగా అనుమతి తీసుకోలేదంటున్నారు. ప్రజా రవాణా వ్యవస్థకు ఎక్కడికక్కడ ఇబ్బందులు కలిగించే విధంగా ఆందోళన ఉధృతం జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో అరెస్ట్ చేస్తున్నామంటున్నారు. ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతుండొచ్చు. పబ్లిక్ ఎవరు? అందరం రైతులమే కదా. ఒకరికొకరు మేము ఆర్టీసీ కార్మికులకు సపోర్ట్ చేయలేదా? రేపు పోలీసు వాళ్ళ సమస్యలు ఉంటే సపోర్ట్ చేయమా? అన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ప్రజలకు కూడా ఇబ్బంది పడ్డా రైతులే కదా. రైతులు అన్నం పెట్టకపోతే ఏ పోలీసు వాళ్ళు పనిచేస్తారు, ఏ కలెక్టర్ పనిచేస్తాడు, ఏ ఎస్పీ పనిచేస్తారని చెప్పి ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వాల యొక్క పిరికి పొంద చర్య అని చెప్పి ఇది ఓవరాల్గానైతే పూర్తి స్థాయిలో బంద్కు సంబంధించి పోలీసులు అరెస్టులు కొనసాగిస్తున్నారు. ఈ అరెస్టుల నేపథ్యంలోనే మాజీ మంత్రి జోగురామన్నను అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. బంద్కు అనుమతి లేదంటూ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు అన్నదాతకు అండగా నిలిచేందుకే బీఆర్ఎస్ ఈ బంద్కు పిలుపునిచ్చింది. బంద్ ప్రశాంతంగా కొనసాగేలాగా చూడాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్, నరేష్ టీవీ 9, ఆదిలాబాద్.